హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. అతను కేవలం 115 సెకండ్లలో ట్రాక్ మీద పరిగెత్తి దాదాపు 119 మిలియన్లు అంటే 880 కోట్ల రూపాయలు సంపాదించాడు. ప్రతి సెకండ్కు దాదాపు 7.5 కోట్ల రూపాయలు. బహుశా మేము అంబానీ, టాటా, జెఫ్ బెజోస్ లేదా ఎలాన్ మస్క్ గురించి మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నారేమో. అయితే మీరు ఆలోచించేది చాలా తప్పు. మేం మాట్లాడేది ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తే ఉసేన్ బోల్ట్ గురించి. ఉసేన్ బోల్ట్ చిరుత వేగంతో సమానంగా పరిగెడతాడు. అతని పేరిట 1 కాదు 2 కాదు 9 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఇక అతని కీర్తి ప్రతిష్టల గురించి చెప్పాల్సిన పనే లేదు. ప్రపంచమంతా అతని గురించి గొప్పగా చెప్పుకుంటుంది. కానీ అతని ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నది. ఇప్పుడు కోట్లాది రూపాయలున్న బోల్ట్ ఒక సమయంలో ఒక పూట తిండి కోసం, నీళ్ల కోసం ఎదురు చూసేవాడు. ఈరోజు బోల్ట్ నేల నుంచి ఆకాశానికి ఎదిగిన మొత్తం కథను మీకు చెప్పబోతున్నా. జీవితంలో సంకల్పం ఉంటే అన్నీ సాధించగలుగుతారని ఈ కథను విన్నాక మీకు తప్పకుండా నమ్మకం కలుగుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. బోల్ట్ ఇప్పుడు రిటైర్ అయినా కూడా అతని పేరు ఇప్పటికీ అలానే ఉంది. బోల్ట్ పేరిట ఒలింపిక్లో 3 సార్లు 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ రేస్లో గోల్డ్ మెడల్ గెలిచిన రికార్డు ఉంది. ప్రపంచంలో ఇలా గెలిచిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే. ఈ గోల్డ్ మెడల్స్ వల్ల అతనికి డబ్బు, కీర్తి వచ్చాయి. అతను ఆ 2 నిమిషాల్లో $119 మిలియన్ సంపాదించారని మనందరికీ తెలుసు. కానీ ఆ 2 నిమిషాల కోసం అతను 20 సంవత్సరాలు పడ్డ కష్టం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఉసేన్ సెయింట్ లియో బోల్ట్ 21 ఆగస్టు 1986న జమైకాలోని ఒక చిన్న గ్రామం షేర్వుడ్ కౌంటీలో జన్మించాడు. ఆ గ్రామం జమైకా రాజధాని కింగ్స్టన్కు 3.5 గంటల దూరంలో ఉంది. అతని గ్రామంలో రోడ్ లేదు, కరెంట్ లేదు, మిగతా ఎలాంటి సదుపాయాలు లేవు. ఇతనిది ఒక సాధారణ కుటుంబం. ఆ కుటుంబానికి ఆ జీవితం మీద ఎలాంటి అసంతృప్తి లేదు. బోల్ట్ తండ్రి పేరు వెస్లే బోల్ట్, తల్లి పేరు జెనిఫర్ బోల్ట్. ఇద్దరు కలిసి గ్రామంలో ఒక కిరాణా దుకాణం నడిపేవారు. వాళ్ళు తమ పిల్లల ఆర్థిక అవసరాలు తీర్చేవారు. ఆ దుకాణం ద్వారా సంపాదించే మొత్తం వాళ్లకు 2 పూటల తిండికి మాత్రమే సరిపోయేది. తన సోదరుడు, సోదరి కుటుంబ సాయం కోసం ఒక కిరాణా దుకాణంలో సిగరెట్లు అమ్మేవాడు. అన్ని కష్టాల్లో కూడా అతని లక్ష్యం చెదరలేదు. తన యవ్వనంలో తన లక్ష్యం ఎప్పుడూ చెదరలేదని తన ఆత్మకథలో రాసుకున్నాడు. అతను ఎప్పుడూ ఒక ఆటగాడు అవ్వాలని అనుకునేవాడు. బోల్ట్ తన చిన్నతనంలో సోదరునితో గల్లీ క్రికెట్ ఇంకా ఫుట్బాల్ ఆడేవాడు. అతను చిన్నతనంలో ఆట గురించి తప్ప దేని గురించి ఆలోచించేవాడు కాదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకే తన ఆటలోనే తన ఫ్యూచర్ ఉండాలని కోరుకున్నాడు. బోల్ట్ చిన్నప్పుడు ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాడు. ఇక్కడే ఇతను మొదటిసారి రేసులో పాల్గొన్నాడు. అతను అందరికన్నా వేగంగా పరిగెత్తాడు. 12 సంవత్సరాల వయసులోనే ఆటలే తన వృత్తి కావాలని అనుకున్నాడు. కానీ ఎందులో అని అతను తేల్చుకోలేకపోయాడు. నిజానికి అతనికి ఫుట్బాల్, క్రికెట్ 2 ఇష్టమే. అతనికి క్రికెట్ అంటే ఎంత ఇష్టం అంటే అతను ఇప్పుడు రన్నర్ కాకపోయి ఉంటే అతను క్రికెట్లో ఒక ఫాస్ట్ బౌలర్ అయ్యేవాడు. అతను సచిన్ తెందూల్కర్, క్రిస్ గేల్కు పెద్ద ఫ్యాన్. ఒకసారి అతని క్రికెట్ కోచ్ అతని రన్నింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. అతనితో రేస్లో పాల్గొనమని చెప్పాడు. క్రికెట్ కోచ్ ఇచ్చిన ఆ సలహా ఉసేన్ బోల్ట్ను ఇప్పుడున్న మాదిరిగా మార్చేసింది. అతని క్రికెట్ కోచ్ రన్నింగ్ ట్రైనింగ్ తీసుకోమని, అలాగే రేస్లో పాల్గొనమని చెప్పాడు. ఒక ఒలింపిక్ ఆటగాడైన పెబ్లో మక్నిల్ ఉసేన్ బోల్ట్ టాలెంట్ గుర్తించి అతనికి కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుండి బోల్ట్ ఆగకుండా పరిగెడుతూనే ఉన్నాడు. అతని జీవితం ఆగిపోయే వరకు పరిగెత్తాలనుకున్నాడు. అతనికి కూడా ఒక సమయంలో రన్నింగ్ అనేది విడిచిపెట్టాల్సి వచ్చింది. అతని స్థానంలో వేరే ఎవరైనా ఉంటే అదే చేసేవారేమో. కానీ బోల్ట్ చరిత్ర సృష్టించడానికి వచ్చాడు, చరిత్రలో కలిసిపోవడానికి కాదు. ఉసేన్ 2001లో మొదటి హై స్కూల్ ఛాంపియన్షిప్ మెడల్ గెలిచాడు. అతను 200 మీటర్ల రేస్ని కేవలం 22 సెకండ్లలో పూర్తి చేశాడు. 2001లో కరెప్ట్ గేమ్స్ ఆడే సమయంలో 400 మీటర్ల రేసును 48 సెకండ్లలో పూర్తి చేసి సిల్వర్ మెడల్ గెలిచాడు. ఆ తర్వాత 2001లో హంగరీలో జరిగిన IAAFలో వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్లో పాల్గొని 200 మీటర్ల రేసును 21.73 సెకండ్లలో పూర్తి చేశాడు. ఫైనల్కి చేరకపోయినా తన పాత రికార్డు చెరిపేశాడు. ఈ విషయం తెలిసినప్పటి వరకు ఉసేన్ అథ్లెటిక్స్ని సీరియస్గా తీసుకోలేదంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. కరెప్టా గేమ్స్ ఫైనల్ ట్రయల్స్ అప్పుడు ప్రాక్టీస్ సమయంలోనే అతను ఒక వ్యాన్లోకి వెళ్ళి దాక్కున్నాడు. ఈ పని చేయటం వల్ల అతన్ని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత ఆ సమస్య తొలగిపోయి అతను కరెప్టా గేమ్స్లో 200 మీటర్ల రేస్లో 20 సెకండ్లు, 400 మీటర్ల రేసుని 47.33 సెకండ్లలో పూర్తి చేశాడు. ఆ సమయంలో ఉన్న ప్రధానమంత్రి పీజే పీటర్సన్ ఉసేన్ టాలెంట్ను గుర్తించి
కింగ్స్టన్ రావాలని కోరాడు. అక్కడ జమైకా అమెచ్యూర్ అథ్లెటిక్ అసోసియేషన్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. 15 సంవత్సరాల వయసులోనే 6 అడుగుల 5 అంగుళాల పొడవు ఉన్నాడు. 2002లో జరిగిన జూనియర్ ఛాంపియన్షిప్లో గెలిచి హుసేన్ ప్రపంచ యంగెస్ట్ వరల్డ్ జూనియర్ గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. ఇక అతని దేశ ప్రజల నమ్మకం అతనిపై పెరగసాగింది. అతనిపై దేశ ప్రజల నమ్మకం అతన్ని ఎంత నెర్వస్కి గురి చేసింది అంటే కుడి కాలు షూ ఎడమ కాలికి, ఎడమ కాలు షూ కుడి కాలికి వేసుకున్నాడు. కానీ ఆ రోజు అతను 400 మీటర్ల రేస్ 39.15 సెకండ్లలో పూర్తి చేసి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. అది మొదలు తర్వాత అతను ఎన్నో మెడల్ సంపాదించాడు. మెల్లమెల్లగా హుసేన్ పాపులారిటీ పెరగసాగింది. ఇక్కడే ప్రతి మనిషి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక మనిషికి ఈ పాపులారిటీ పెరిగితే మంచి వాళ్ళ మెదడు కూడా పాడవుతుంది. ఇలా బోల్ట్ కూడా ఇలాగే జరిగింది. ఇలా పెరుగుతున్న పాపులారిటీ వల్ల అతని ధ్యాస ఆట నుండి పార్టీలు, జంక్ ఫుడ్ తినటం, మిగతా పనులపైకి మళ్ళింది. అతను రేస్ కోర్సులపై ప్రాక్టీస్ చేయవలసి ఉందనే విషయాన్నే మర్చిపోయాడు. వరల్డ్ ఛాంపియన్షిప్కి ముందు అతను కంజంక్టివిటిస్ అంటే కండ్ల కలకకు గురయ్యాడు. దానివల్ల అతని ట్రైనింగ్ షెడ్యూల్ మారి అతను ఫైనల్స్లో పాల్గొనలేకపోయాడు. ఇది బోల్ట్కు తగిలిన పెద్ద దెబ్బ. ఈ దెబ్బ బోల్ట్కు వ్యాక్సిన్లా పనిచేసింది. అది ఎలాంటి వ్యాక్సిన్ అంటే బోల్ట్ని తిరిగి ట్రాక్ మీదకి తీసుకొచ్చింది. ఇక దాని తర్వాత అతను తన కెరియర్పై దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. అతను జమైకా నుంచి ఒలింపిక్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. అతను వరల్డ్ ఛాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం కోల్పోయినా అతను ఒలింపిక్ టీంలో తన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 2008, 2012, 2016 సంవత్సరాలలో జరిగిన ఒలింపిక్స్లో 100, 200, 400 మీటర్ల రిలే రేస్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. అలా అతను 9 సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్గా పేరు సంపాదించాడు. అతను 11 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ని కూడా సంపాదించాడు. 2009 నుంచి 2015 వరకు జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్స్లో అన్ని గోల్డ్ మెడల్స్ని గెలిచాడు. అతను వరల్డ్ ఛాంపియన్షిప్కి సంబంధించి ఎక్కువ సక్సెస్ఫుల్ అథ్లీట్గా ఉన్నాడు. ఇతని వేగవంతమైన పరుగుకి అతని ఫ్యాన్స్, మీడియా అతనికి ద లైటింగ్ బోల్ట్ అంటే తుఫాను బోల్ట్ అనే బిరుదిచ్చారు. అతను ఆటలో గొప్ప ప్రదర్శనకు గాను IAAF వరల్డ్ అథ్లీట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లీట్ ఆఫ్ ది ఇయర్, BBC ఓవర్సీస్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్, లారెల్స్ వరల్డ్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ లాంటి అవార్డ్స్ గెలుచుకున్నాడు. 2017 సంవత్సరం వరల్డ్ ఛాంపియన్షిప్ తర్వాత బోల్ట్ స్పోర్ట్స్ ప్రపంచానికి సెలవు చెప్పేశాడు. ఇది ద లైట్నింగ్ హుసేన్ బోల్ట్ కథ. తన కష్టం, సంకల్పంతో స్పోర్ట్స్ ప్రపంచంలో తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నాడు. అతను సృష్టించిన రికార్డుల్ని వచ్చే జనరేషన్లు బ్రేక్ చేయడం వాళ్ళ కలగానే ఉంటుంది. మీరు కూడా మీకేది ఇష్టమో అదే చేయండి. మీరు చేసే పనిలో మీకు మనస్సు ఉంటే మీరు తప్పకుండా అందులో విజయం సాధించగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.